స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు చెప్పబోయే టాపిక్స్ ఏమేంటి అంటే లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని నేను మెసేజ్ పెట్టా కదా, కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కన్నా ముందు మనం ఆపరేటర్స్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఆపరేటర్స్ చెప్పిన తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్కి వెళ్తా. సో ఈ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ మనం మ్యాథమెటికల్గా అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటారు కదా, ప్లస్ మైనస్ డివైడెడ్ బై మాడ్యులో డివిజన్, ఇవన్నీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు, సో ఇవన్నీ మనకి ఆపరేటర్స్ కిందకి వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఈ ఆపరేటర్స్ ఉంటాయి అనమాట. సో వీటిని మనం బాగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఏదైనా ఒక కండిషన్ రాయాలన్నా, ఒక లైక్ మనం నిన్న చూసుంటే మనం ఒక వేరియబుల్ కి డేటా అసైన్ చేయాలంటే మనం ఒకటి వాడుతున్నాం, లైక్ ఈక్వల్ టు వాడుతున్నాం. లైక్ ఇప్పుడు సపోజ్ వేర్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టాం కదా, సో ఇక్కడ మనం ఒక ఆపరేటర్ యూస్ చేస్తున్నాం, ఈక్వల్ టు ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఆపరేటర్ అవుతుంది అనమాట. సో మనకు ఆ ఈక్వల్ టు వచ్చేసి ఎక్కడికి వస్తుంది అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద వస్తుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఈ 10 అనే వాల్యూని మనం ఇక్కడ ఏకి అసైన్ చేస్తున్నాం కాబట్టి అందుకే దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారనమాట. సో ఇక్కడ మనకి ఆపరేటర్స్ వచ్చాక 2 థింగ్స్ ఉంటాయి. ఏంటిదంటే ఒకటేమో ఆపరేటర్, ఇంకోటేమో ఆపరెంట్స్ అంటారనమాట. సో ఈ రెండు ఏంటిదంటే సో ఈ స్టేట్మెంట్ లోకి వచ్చేసే కల్లా ఈక్వల్ టు వచ్చేసేమో ఆపరేటర్ అయింది అనమాట. సో ఈక్వల్ టు వచ్చేసి ఆపరేటర్ అండ్ 10 వచ్చేసి ఆపరెంట్స్ అనమాట. సో ఏదైతే మన డేటా ఉంటుందో సో ఆ డేటాను మనం ఆపరెంట్స్ అంటాం అనమాట. ఇక్కడ 10 వచ్చేసి ఆపరెంట్స్. సో ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇక మనం ఇలా ప్లస్ పెట్టి 10 పెట్టుకోవచ్చు. ఇక్కడ లైక్ 9 పెట్టుకుంటే ఇక్కడ 9, 10 అనేది వచ్చేసి మనకి ఆపరెంట్స్ అవుతాయి అనమాట. సో ఇదే డిఫరెన్స్. ఆపరేటర్ అంటే ఈక్వల్ టు వచ్చేసేదాన్ని ఆపరేటర్ అంటారు. ఇక్కడ మనం ఏదైతే డేటాని అసైన్ చేస్తున్నామో వాటినేమో ఆపరెంట్స్ అంటారు అనమాట. ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటిదంటే మనం మామూలుగా ఏదైనా సమ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, డివిజన్, మాడ్యులో డివిజన్, సో వీటన్నిటిని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి అనమాట. ఇవి ఎలా చేస్తామంటే సపోజ్ ఇక్కడ నేను ఒక వాల్యూ తీసుకున్నా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఈ 2 వాల్యూస్ని సమ్ చేయాలి, 10 ప్లస్ 9ని. సో ఇక్కడ నేను అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాను. అదే మీరు ఇక్కడ మైనస్ అని యూజ్ చేయొచ్చు, మల్టిపుల్ అయినా యూజ్ చేయొచ్చు, డివైడ్ అయినా యూజ్ చేయొచ్చు, మాడ్యులో డివిజన్ అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటన్నిటి మనం ఏంటంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే మనకి టూ వేరియబుల్స్లో డేటా ఉందంటే సో వాటి కోసం యూజ్ చేస్తాం అనమాట. మీరు ఇట్లా ఓన్లీ నెంబర్ అనే కాదు, సపోజ్ ఇప్పుడు వేరియబుల్ సి డేటా ఇంకోటి 10 ఉందనుకోండి, 90 ఉందనుకోండి. సో ఈ డైరెక్ట్గా ఈ 10 ప్లస్లో ఈ సీన్ అయినా పెట్టేయచ్చు, అండ్ ఇక్కడ మీరు ఏ అయినా పెట్టేసుకోవచ్చు, ఇట్లా ఆపరేటర్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఇది యూజ్ చేస్తామో అది దానికన్నా ముందే లైక్ ఇనిషియలైజ్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇనిషియలైజ్ చేయకుండా యూజ్ చేయకూడదు. ఈ ప్లేస్లో మనం డైరెక్ట్ డేటా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే వేరియబుల్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏ వేరియబుల్ మాత్రం ఖచ్చితంగా మనకి నెంబర్ ఫార్మాట్లోనే ఉండాలి, ఎందుకంటే మనం ఇప్పుడు స్ట్రింగ్లోంచి సబ్మిషన్ చేయకూడదు కదా. సో అలా మనం చేస్తేనే ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో వీ కెన్ నాట్ పర్ఫామ్ ఆపరేషన్ ఇట్లా. సో అందుకనే మనం ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకునేటప్పుడు డేటా టైప్ అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పా కదా. సో ఇందుకోసం అనమాట. ఎందుకంటే మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ ఏదైనా ఒక ఆపరేషన్ చేసేటప్పుడు మనం అది చెయ్యేది కాదనమాట. అది ఒకవేళ సపోజ్ మనం ఈ ఏని స్ట్రింగ్ లెక్క తీసుకొని ఈ సీని ఇంటీజర్ లెక్క తీసుకొని ఈ రెండింటి మధ్య సమ్ ప్లస్ ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట, ఎందుకంటే మనం స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ చేయలేము. సో ఇవన్నమాట అర్థమెటిక్ ఆపరేషన్స్, ఈ బేసిక్. సో మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. ఇప్పుడు 90 ప్లస్ 100 ప్లస్
ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అండ్ ఒకేసారి మల్టిపుల్ అయినా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 100. సో ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఒకలా మీరు దీన్నే సపరేట్‌గా చేయాలనుకుంటే ఇట్లా పారాంథసిస్ పెట్టుకొని ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌ని మల్టిపుల్ ఇలా చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ రాయాలనుకుంటే. సో ఈ వేరియబుల్ ఈ ప్లేస్‌లో డైరెక్ట్‌గా ఆపరెంట్స్ ప్లేస్‌లో మీరు మీ దగ్గర ఏదైనా వేరియబుల్‌లో డేటా స్టోర్ అయ్యి ఉంటే డైరెక్ట్‌గా ఆ వేరియబుల్స్‌ని ఇక్కడ పాస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఆపరేషన్ రాస్తాం. ఎప్పుడైతే ఇట్లా రాస్తామో సో ఈ వాల్యూ వచ్చేసి మనకి సిలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తాను. సో ఏం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? వస్తుంది కొంచెం సరే మనం నిన్న క్రియేట్ చేసిన మెయిన్ మెథడ్ నేను తీసేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఇక్కడ మనకి ఈ రెండు ఇప్పుడు 9 వచ్చింది. సో ఫస్ట్ మనం ప్లస్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సమ్ అయిపోయినాయి. మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు మనం సపోజ్ మైనస్ పెట్టామనుకోండి. సో ఆ రెండిట్లో సబ్స్ట్రాక్ట్ జరిగిపోయి మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా డివిజన్, మాడ్యులో డివిజన్ వీటన్నిటిని మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఈ విధంగా ఇది కూడా అంటే సపోజ్ ఇప్పుడు సి ప్రింట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. లైక్ సిస్టమ్ మనకి కంపైలర్ ఎవాల్యుయేట్ చేసి ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనకి ఇక్కడ సిలోకి అసైన్ చేస్తుంది అనమాట. సో చూసారా ఇక్కడ వచ్చిన మన అవుట్పుట్ని సిలోకి అసైన్ చేస్తుంది, మనం ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇది 1 by 1 ఇక్కడ మనకి ఇవాల్యుయేట్ కుంటా వస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా ఏదైనా లైక్ ఏమైనా డౌట్ ఉందా? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ప్రోగ్రామింగ్లో. సో ఇప్పుడు మీకు ఏం డౌట్ లేకపోతే నెక్స్ట్కి వెళ్తాను. సో ఈక్వాలిటీ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. సో ఈ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఏంటంటే మన దగ్గర ఒక టూ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. లైక్ ఈ వేరియబుల్ ఏది పెద్దది లైక్ చెక్ చేసుకోవడం. లైక్ వీటి మధ్య రిలేషన్ ఏంది, ఈక్వల్ ఉందా లేదా. సో వీటన్నిటిని చెక్ చేసుకోవడం కోసం మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 2 ఏజెస్ ఉన్నాయి. లైక్ ఏజ్ 1 వచ్చేసి ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. వీళ్ళ ఏజ్ ఏమో 35 అనుకోండి. అండ్ ఇంకొక ఏజ్ వచ్చేసి ఏజ్ 2 వచ్చేసి 25. సో ఇప్పుడు నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు తెలియాలి ఎవరి ఏజ్ పెద్దదా అని. సో ఆ కేసులో నేను ఏం చేస్తా అంటే నేను ఇట్లా రాసుకుంటాను అనమాట. సో గ్రేటర్ దాన్ ఈ విధంగా 2 వేరియబుల్స్ని రాసుకొని సో ఇక్కడ వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఒక దానికి అసైన్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ రిజల్ట్స్ అని నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఈ 23 అనేది ఇది గ్రేటర్ దాన్ కదా, ఈ ఏజ్ అనే వేరియబుల్లో దీనికన్నా గ్రేటర్ దాన్ ఉందా లేదా, లైక్ ఈ వాల్యూ అనేది దీనికన్నా గ్రేటర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది అనమాట. ఒకవేళ దీని మనకి ఆన్సర్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఏజ్ అనేది పెద్దగా ఉంది అనుకోండి. ఫస్ట్ ఈ ఏజ్ అనేది పెద్దగా ఉంది దీనికన్నా అంటే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అది కాకుండా ఒకవేళ చిన్నగా ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది. సో ట్రూ రిటర్న్ చేసింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏజ్ అంటే 35 గ్రేటర్ దాన్ 25 అంటే ఇక్కడ మనకి 35 గ్రేటర్ ఉంటుంది కదా 25 కదా. సో అందుకని మనకి ట్రూ ప్రింట్ చేసింది అనమాట. ఒకవేళ అట్లా కాదు 25 గ్రేటర్ దాన్ 35 అని అనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ చేస్తుంది, అది ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఈక్వల్ లేదనమాట. లైక్ ఈ 25 అనేది గ్రేటర్ కాదు దీనికన్నా. అంటే ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూతో సెకండ్ వాల్యూని కంపేర్ చేస్తుంది ఈ ఎక్స్ప్రెషన్స్ బట్టి.
సో చేసుకొని ఒకవేళ ఈ ఎక్స్ దీనికి దీనికన్నా లైక్ సాటిస్ఫై అయిందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మనకి ఈ రెండింటి మధ్య వచ్చే ఎప్పుడైనా అవుట్పుట్ మాత్రం ఎప్పుడు మనకి ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. అంతకుమించి మనకి థర్డ్ స్టేటస్ అనేది రాదు. ఎప్పుడు వచ్చినా కానీ మనకి రెస్పాన్స్ అనేది ట్రూ ఫాల్స్ వస్తుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు దాకా గ్రేటర్ దాన్ చూస్తాం. ఒకవేళ లెస్ దాన్ చెక్ చేసుకోవాలనుకుంటే లెస్ దాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ వాల్యూ దీనికన్నా లెస్ ఉండాలి. ఇప్పుడు దాకా మనం చేసిన దానికి డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కేసులో మనకి ఇది ట్రూ వస్తుంది, ఎందుకంటే 25 ఆల్వేస్ లెస్ దాన్ 35 కదా. సో అనమాట. సో ఈ నెంబర్ ప్లేస్ మీరు డైరెక్ట్ గా మనకి ఏదైనా వేరియబుల్ ఉంటే సో ఆ వేరియబుల్ డేటా అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చెప్తుంది చూడు, ఏజ్ అనేది లెస్ దాన్ లైక్ ఇక్కడ మనం 35 లెస్ దాన్ 25 కాదు. సో ఈ కండిషన్ మనకి ఫాల్స్ అయిపోయింది అనమాట. సో అందుకనే మనకి ఫాల్స్ రిటర్న్ ఇస్తుంది. సో ఇదనమాట, ఇది గ్రేటర్ దాన్ గురించి, ఇది లెస్ దాన్ గురించి. ఈక్వల్ టు అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చూసామంటే, ఇప్పుడు సపోజ్ ఈ రెండింటిని నేను 25 చేశాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏం ఆన్సర్ రావాలి? ఈ 25 గ్రేటర్ దాన్ లెస్ దాన్ లైక్ 25 గ్రేటర్ దాన్ లెస్ దాన్ 25. సో ఈ కండిషన్ లో మనకి ఏం రావాలి? ఫాల్స్ వస్తుంది. ఎందుకు అంటే ఇది ఏం చెక్ చేస్తుంది అంటే, ఇక్కడ ఇది చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా ఒక వాల్యూని తక్కువ తీసుకొని చెక్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఈక్వల్ టు చెక్ చేయదు. లైక్ సపోజ్ ఇక్కడ 26 ఉందంటే ఈక్వల్ వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఇంకొక ఆపరేటర్ ఉంది. సో ఈ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే లైక్ ఇదర్ ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే ఇప్పుడు మనం చెక్ చేసేటప్పుడు ఒక వాల్యూ తక్కువతో చెక్ చేస్తుంది అనమాట. సో అందుకోసమనే మనకి అట్లా వస్తుంది. లెస్ దానికి కూడా గ్రేటర్ దానికి కూడా అంతే అనమాట. సో రెండు ఉన్నప్పుడు ట్రూ వస్తుంది. సపోజ్ నేను 26 పెట్టాను అనుకోండి, ఇది ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే మనం చెక్ చేసుకునేటప్పుడు ఒక దానికి ఇక్కడ ఆ పర్టికులర్ వాల్యూ కూడా చెక్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఈక్వల్ సింబల్ యూస్ చేయాలన్నమాట. సో అందులో మనకి వేరేది ఏం లేదు ఆప్షన్. అండ్ ఒకవేళ ఈ టూ వాల్యూస్ ఇప్పుడు దాకా మనం గ్రేటర్ లైక్ ఎక్కువ ఉందా చెక్ చేసాం, తక్కువ ఉందా చెక్ చేసాం, తక్కువ లైక్ ఈక్వల్గా ఉందా అని చెక్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయాలి. సో దానికి ఏంటంటే మనకి ఇది అనమాట. సపోజ్ నేను 26 చేశాను అనుకోండి, రన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. అలా కాకుండా మనం సపోజ్ ఈ వాల్యూని కూడా ఎందుకంటే 25 నాట్ ఈక్వల్ టు 29 కదా. సో ఈ రెండు వాల్యూలు ఈక్వల్ కాదు. సో సపోజ్ దీన్ని నేను 25 చేశాను అనుకోండి, సో ట్రూ వస్తుంది. లైక్ 25 ఈక్వల్ టు 25 అంటే మనకి ట్రూనే కదా వచ్చేది. అంటే రెండు వాల్యూలు ఈక్వల్ ఉన్నాయని చెప్తుంది అనమాట. 26 ఇచ్చిందంటే ఫాల్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఈక్వల్ కదా, లైక్ నాట్ ఈక్వల్ కదా, అందుకనే ఫాల్స్ వచ్చింది. సపోజ్ సేమ్ వాల్యూస్ ఉంటే మనకి ట్రూ రిటర్న్ వస్తుంది అనమాట. సో ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏం రెస్పాన్స్ లేకపోతే నాకేమంటారు? అర్థం కాలేదు. 2 స్టార్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? లైక్ ఏం ప్రింట్ చేస్తే, సో ఇది మల్టిపుల్ చేస్తుంది. అదే ఇది యూజ్ చేసినామంటే ఈక్వల్ టు అనుకుంటా. ఇది లేదు కదా అసలు. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అండి. ఓకే, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అది నేను తర్వాత చెప్తా. లైక్ కింద మనకి ఇక్కడ ఈ చెప్పేటప్పుడు చెప్దామని ఆగా. లైక్ దాని యూజెస్ ఏందో, వీటిని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. ఇది చెప్పేటప్పుడు నేను కవర్ చేస్తా. ఇక్కడ దాకా ఓకేనా? ఈక్వల్ అండ్ రిలేషనల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఓకేనా? ఓకే అండి. ఇక్కడ దాకా ఓకే కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ లైక్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి నిన్న వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకు అలవాటు అయిపోయింది కదా.
సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూని ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూకి అసైన్ చేసేటప్పుడు మనం ఈ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడు చూసినా రైట్ సైడ్ ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఉండే వాల్యూ అంతా దీంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే ఏంటిదంటే, సో దీనికన్నా ముందు దీని గురించి చెప్తా. సో వీటిని ఏమంటామంటే మనం లైక్ ప్లస్ ప్లస్ ని ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్స్, మైనస్ మైనస్ ని డిక్రిమెంట్ ఆపరేటర్. సో వీటికి ఏంటంటే కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. సో అదేంటిదంటే, సపోజ్ ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను నేను, ఇదంతా క్లియర్ చేసి కింద రాసేస్తాను. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, లైక్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ని తీసుకున్నా. సో ఈ వేరియబుల్ కి వాల్యూ ఏమో 10 ఇచ్చా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సో ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ నాకు 10 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూకి ఒక వాల్యూ ఎవ్రీ టైం యాడ్ చేయాలనుకుంటున్నా. సో నేను ఇప్పుడు x1 అనే వాల్యూని యాడ్ చేశాను. సో నేను తర్వాత నేను ఇంకొక వాల్యూని యాడ్ చేయాలనుకున్నా ఎక్స్కి. నేను అప్పుడు ఏం చేస్తా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని పెట్టి రాసుకుంటున్నా. అంటే ఏం లేదు, నేను ఇక్కడ ఉన్న ప్లస్ వాల్యూకి ఇంకొక వాల్యూ అడిషనల్గా యాడ్ చేస్తున్నా. సో ఇట్లా నాకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు రాసుకుంటా అనమాట. అంటే నేను ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కోసారి ఒక 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఒక్క వాల్యూ యాడ్ చేయడానికి నేను ఎక్స్ పెట్టాల్సి వస్తుంది, తర్వాత ఈక్వల్ టు పెట్టాల్సి వస్తుంది, తర్వాత ఎక్స్, మళ్ళీ తర్వాత ఎంత లెంతీ కూడా రాయాల్సి వస్తుంది అనమాట. సో దీని అన్నిటికన్నా బదులు నేను ఏంటంటే ఒక షార్ట్ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను అనమాట. అదేంటంటే ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాసేస్తాను డైరెక్ట్గా. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను రన్ చేసా అంటే మనకి కోడ్ ఏమొస్తుందంటే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 11 వస్తుంది అనమాట. సో దీని అర్థం ఏంటంటే డైరెక్ట్ గా ఇది 1 ని ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇది ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అనమాట. సో వీటన్నిటికీ సోదంతా రాసేదానికన్నా షార్ట్ కట్ ఏంటంటే ఈ చిన్నది అనమాట. సో ఎక్స్ ప్లస్ ప్లస్ అని రాసుకుంటే సరిపోయింది. సో ఆ విధంగా వీటిని షార్ట్ అండ్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు దీన్ని, షార్ట్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట ఇది. సో అదే విధంగా డిక్రిమెంట్ కూడా అనమాట. సో డిక్రిమెంట్ కూడా సేమ్ అనమాట. సపోజ్ నేను వేరియబుల్ ఒక వై అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నా, 100 వాల్యూతో క్రియేట్ చేసుకున్నా. సపోజ్ నేను ఎవ్రీ టైము వైలోంచి ఒక్కొక్క వాల్యూ తీసేయాలి. సో వై ఈక్వల్ టు వై మైనస్ 100 అని రాసుకుంటున్నా. సో ఇదంతా రాయడానికి చూసారా ఎంత లెంతీ కోడ్ వచ్చింది. సో ఇదన్నిటికన్నా రాయడం కన్నా బదులు నేను వైని ప్రింట్ చేస్తే 1 వాల్యూ తగ్గిపోయింది కదా. y ఈక్వల్ టు 1 పెట్టాలి. సో మనకు అవుట్పుట్ 99 వచ్చింది, 1 సబ్ట్రాక్ట్ అయింది. సో ఇదంతా రాసేదానికన్నా బదులు నేను ఏం చేస్తా, జస్ట్ ఒక షార్ట్ అండ్ ఆపరేటర్ రాసుకుంటా, y మైనస్ మైనస్. సో y మైనస్ మైనస్ రాసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఒక వాల్యూ తగ్గిపోయింది అనమాట. చూసారా, సో రెండు సేమ్ అనమాట. ఇది 1 వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి, ఇదేమో 1 వాల్యూని డిక్రిమెంట్ చేయడానికి మనం లైక్ ఇదే అనమాట. సో మీరు ఇదే ఎట్లయినా రాసుకోవచ్చు. కానీ ఏంటంటే మన అప్కమింగ్ మన ప్రోగ్రామింగ్ లో రాసేటప్పుడు, లైక్ మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఫ్యూచర్ లో డెవలప్ చేసేటప్పుడు మనం ఇట్లా రాసుకోవడం చాలా కన్వీనియంట్ అనమాట. ఈజీగా అర్థమైంది. ఇట్లా రాస్తే మళ్ళీ ఏదో లెంతీ కోడ్ లా కనిపిస్తుంది, ఇట్లా రాస్తే ఒక డైరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో అందరు ఇంతే రాస్తారు, ఇలా ఎవరు రాయరు అనమాట బయట. సో అదే అనమాట. ఇది అర్థమైందండి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాను. ఇది ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ చేస్తే అన్నిసార్లు మనకి ఆ వాల్యూ అనేది 1 ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లస్ మైనస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ పర్పస్ కి, లైక్ ఇక్కడ ఈ
ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఉంది కదా, సో ఇది కూడా సేమ్ పర్పస్ అనమాట. సపోజ్ ఇది ఉంది కదా, సో సేమ్ ఇదే స్టేట్మెంట్ ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే, ఇది ఒక విధంగా రాసాం కదా పైన, సో సేమ్ ఇదే స్టేట్మెంట్ ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే y ఈక్వల్ y మైనస్ 1 అన్నమాట. సో ఇదే స్టేట్మెంట్ ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇది ఒకవేళ ప్లస్ రాయాలనుకోండి, సో ఇక్కడే ప్లస్ రాసుకుంటాం. సో ఇది ఏంటంటే నథింగ్ బట్ y ఈక్వల్ టు y ప్లస్ 1. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న y వాల్యూకి ఇంకొక ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ 1 అనే కాదు, మన ఇంక్రిమెంట్ మన 10 అయినా పెట్టుకోవచ్చు అనమాట, 100 అయినా పెట్టవచ్చు. కానీ ఈ కేసులో ఏంటంటే మనం ఓన్లీ వన్ టైం లైక్ ఒక వాల్యూ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అయింది. సో అదే ఇక్కడ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు. మీరు మీకు ఏదైతే ఎప్పుడు నెంబరే ఉండాలి, సో మీకు ఇష్టం వచ్చిన వాల్యూ పెట్టుకోవచ్చు అనమాట. అదేం జరిగిందంటే ఈ y వాల్యూ మైనస్ లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే y వాల్యూ ఉందో ఆ y వాల్యూ మైనస్ ఈ వాల్యూ జరిగింది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇది ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే చూసారా 100 లోంచి ఈ వాల్యూ మైనస్ అయిపోయింది. సపోజ్ దీన్ని మనం ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటే ఈ విధంగా అనమాట. ఇక్కడ మనం ఓన్లీ 1 పెట్టాం అనుకోండి, సో దీనికి డిఫరెన్స్ ఉండదు అనమాట. సో ఏదైనా వాల్యూ పెడితే మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో అదే విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు, ప్లస్ చేసుకోవచ్చు అండ్ మల్టిప్లో డివిజన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కావాల్సినవి చేసుకోవచ్చు అనమాట. డివైడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ అండ్ ఆపరేటర్స్ అనమాట. ఇదైనా రాసుకోవచ్చు, ఇదైనా రాసుకోవచ్చు. అట్లా సో ఇది అనమాట. సో ఇది లేనట్టుంది. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆపరేటర్స్ అర్థమైంది కదా, చివరి సాయి పంపియక్క. సో ఈ విధంగా మనం మనకి కావాల్సినవి రాసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే జస్ట్ ఈ అర్థమెటిక్ ఆపరేషన్ చేసేసి ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ అసైన్ చేసేస్తుంది. JavaScript exponential, so మీరు ఒకసారి మైక్ ఆన్ చేసి చెప్పండి, అర్థం కాదు. మీరనే ఎక్స్పోనెంట్ ఆఫర్ లైక్ 2 పవర్ సంథింగ్ అలానా? ఓకే, సో ఇక్కడ దాకా మనకు వచ్చేసింది కదా అసైన్మెంట్ ఆపరేటర్. సో నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనమాట.
సో ఈ లాజికల్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక 2 కండిషన్స్‌ని మనం చెక్ చేసుకుంటున్నామో, అప్పుడు మనం ఈ లాజికల్ ఆపరేటర్స్‌ని బాగా యూజ్ చేస్తామనమాట. ఒకదానికి ఒకటి లైక్ ఇక్కడ మనకి లాజికల్ గేట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పటిదాకా మనం ఒక కండిషన్‌ని చెక్ చేసుకుంటూ వచ్చాం కదా! లైక్ ఫర్ సపోజ్ ఒక వేరియబుల్ తీసుకోండి. a = 10 అండ్ వేరియబుల్ b = 20. సో ఇప్పుడు దాకా ఏంటంటే మనం మన అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని ఒక దాంతో చెక్ చేసుకున్నాం అనమాట. లైక్ a = b, లైక్ a > b అని చెక్ చేసాం. సో మనకి రియల్ టైంలో సినారియోలో ఏంటంటే మనకి మల్టిపుల్ వాల్యూస్ చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. రిజల్ట్స్ అని RES అని ఇక్కడ ప్రింట్ చేశాను. సో మనకి రియల్ టైంలో ఎట్లా అంటే మనకి ఒకేసారి 2-3 కండిషన్స్ చెక్ చేయాలన్నమాట ఒకేసారి. ఇప్పుడు సపోజ్ మనకి ఇంకొక వాల్యూ c ఉందనుకోండి. సో ఈ కేసులో మనం ఎట్లా చెక్ చేసుకోవద్దు అంటే ఇక్కడ మనకి 2 కండిషన్ చెక్ చేయాలంటే మనకేందంటే మనకి ఈ ఆపరేటర్స్ ఉంటుంది అనమాట, డబల్ యాంపర్సండ్. సో ఈ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం a > b అని చెక్ చేస్తాను. ఆ విధంగా మనం b > c అని చెక్ చేయాలనుకున్నా మనం దీన్ని యూజ్ చేసుకొని లైక్ ఈ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో లాజికల్ గేట్ సో ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా యాక్చువల్గా మనకి ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కదా. సో కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక 2 ఆర్ మోర్ దానికి మనం డీలింగ్ చేస్తున్నామో, 2 ఆర్ మోర్ ఎక్స్ప్రెషన్కి డీల్ చేస్తున్నామో అప్పుడు ఏం జరిగిద్ది అంటే సపోజ్ ఇదేమో మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఇదేమో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఆ కేసులో మనకి ఏమొస్తుంది అంటే అవుట్పుట్ లో అయితే సో మనం యాండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఎట్లా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ 0 అంటే ఫాల్స్ అండ్ 1 అంటే ట్రూ అనమాట. రెండు ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అయిపోద్ది అనమాట. ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అనమాట. రెండు ట్రూ అయిన స్టేట్మెంట్ లోనే మనకి ట్రూ వస్తుంది అనమాట అవుట్పుట్. అంటిల్ అనేసి మనకి రాదనమాట. రెండు ట్రూ అయితేనే అండ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏ ట్రూ ఫస్ట్ లైక్ EXP1 ట్రూ అవ్వాలి, లైక్ ట్రూ ఉంటేనే మనకి ట్రూ వస్తుంది అనమాట. ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది. ట్రూ వస్తేనే మనకి ట్రూ అని వస్తుంది అనమాట. లైక్ ఈ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ సపోజ్ మనం ఇంకో కండిషన్ రాసుకున్నాం, సపోజ్ ఇక్కడ ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. a > c అని, a > c అని కాదు, a <c. ఇది మన రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను ఏదో డమ్మీకి రాసేస్తున్నా. సో ఈ కండిషన్లు అన్ని లైక్ ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, ఇట్లా ఇక్కడ ఉన్న సబ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ట్రూ అయితేనే మాత్రం మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ఏదైనా ఒక కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏంటంటే ఫెయిల్ వస్తుంది అనమాట. అదే అనమాట ఈ లాజికల్ దానికి రెస్పాన్స్. అండ్ ఈ రెండు ట్రూ ఉన్న కండిషన్స్ అన్ని ఇక్కడ మన కేసులో అయితే మనం 3 తీసుకున్నాం, 2 తీసుకున్నాం అనుకోండి. ఈ రెండిట్లో 2 ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఏదో ఒక ఫెయిల్ అయినా కానీ మనకి ఫాల్స్ అని వచ్చేస్తుంది అనమాట. ఇది యాండ్ గురించి. సో అదే ఇప్పుడు మనకి మనకి ఆర్ అని ఉంటుంది అనమాట. సో ఈ ఆర్లో ఏంటంటే ఏదైనా ఒక ట్రూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట యాండ్కి. లైక్ ఇందులో ఏదైనా ఒక ట్రూ ఉంటే చాలు. ఎనీ ట్రూ ఉంది అనుకోండి, ఎనీ ట్రూ ఉంటే మనకి ఇది ట్రూ అయిపోతుంది అనమాట. లేకపోతే అన్ని లైక్ ఇది ఫాల్స్ ఉంటే ఇది ఫాల్స్ ఉంటేనే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది అనమాట. లైక్ ఇది ట్రూ అయ్యి ఉండి ఇది ట్రూ అయింది అనుకోండి, సో మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఈ రెండు ఫాల్ అయిన లైక్ రెండు కాదు, ఇక్కడ సపోజ్ ఎన్ని ఉన్నా కానీ అవి ఫాల్స్ అయిన టైంలోనే మనకి ఫాల్స్ అని వస్తుంది అనమాట. సో ఇది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ అనమాట. సో నాట్ అనేది ఏంటంటే ఇది ఈక్వల్ నాట్ కాదంటే ఇప్పుడు సపోజ్
ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఏ నాట్ బి అని చెప్తున్నాం. సో ఇది ఆల్రెడీ వేరే దాంట్లో కూడా మనకి నేను రాసినట్టున్నా. సో ఇక్కడ కూడా రాసిన. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే సారీ ఇక్కడ వాడేది ఇక్కడ చెప్పలే కదా. సో ఇదేంటిదంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఏ అనేది బికి ఈక్వల్ కాదు అని చెప్పేస్తున్నాం ఇక్కడ మనం డైరెక్ట్ గా. ఏ అనేది బికి ఈక్వల్ కాదు. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏంటంటే మనకి నెగిటివ్ రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది దీనికి ఈక్వల్ కాదు అని మనం డైరెక్ట్ గా రాసేస్తున్నాం. మనం ఈ స్టేట్మెంట్ ఏంది, మనం ఇది దీనికి ఈక్వల్ లైక్ 20 ఈక్వల్ 20 అని చెప్తే మనకి ఈ స్టేట్ అనమాట. సో అదే మనకి 2 కాదు అనుకోండి, మనం ఇలా రాస్తాం అనమాట. సో 20 is not equal to 10. సో ఇది ఏంటంటే నాట్ ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇది నాట్ అని చెప్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను రాసింది ఏంటంటే సో ఇక్కడ ఇది డిఫరెంట్. సో అది ఎలా అంటే సపోజ్ మనకు ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం. సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి అనే ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం. సో మనకి యాక్చువల్గా దీని రిజల్ట్స్ ఏమొస్తుంది, సో ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో బి వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. సో ఏ గ్రేటర్ దాన్ బి, ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఫాల్స్ వస్తుంది అనమాట, ఎందుకంటే అది గ్రేటర్ దాన్ కాదు కాబట్టి. ఇక్కడ ఉన్నట్టుంది. సో మనకి ఎర్రర్ ఫాల్స్ వచ్చింది అనమాట. సో ఈ నాట్ మార్క్ ఏం చేస్తుందంటే ఇది ఎప్పుడు ఆపోజిట్ ఉంటుంది అనమాట. సో వచ్చిన ఆన్సర్ని మనం రివర్స్లో మార్చాలనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన స్టేట్మెంట్ మనం దానికి రివర్స్లో డిసిషన్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ముందు మనం జస్ట్ ఇక్కడ ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతాం అనమాట. సో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి, సో వీటన్నిటి మనం ఎక్స్ప్రెషన్స్ అంటాం. సో దీని మొత్తానికి మనం ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ట్రూ వస్తే ఫాల్స్ అయితే, ఫాల్స్ వస్తే ట్రూ చేసేస్తుంది అనమాట. లైక్ ఇది ఏంటంటే ఆపోజిట్ చేసేస్తుంది వచ్చింది దానికి. ఇప్పుడు మీకు ప్రింట్ చేస్తుంటే ఇక్కడ చూసారు, ఇప్పుడు మనకి ట్రూ వచ్చింది. యాక్చువల్గా మన అవుట్పుట్ ఏంటంటే ఫాల్స్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను అనుకోండి ఆ స్టేట్మెంట్ లేకుండా, మనకి ఫాల్స్ అని వస్తుంది. అదే ఆ స్టేట్మెంట్ పెట్టి నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఏమొస్తుంది, డైరెక్ట్గా వచ్చిన వర్డ్ లైక్ వచ్చిన రిజల్ట్స్కి మనకి రివర్స్లో వచ్చేస్తుంది అనమాట ట్రూ అని. సో అదన్నమాట ఈ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ దాకా ఇలా డౌట్స్ ఉన్నాయేమన్నా? హలో, క్లియర్ అండి. ఓకే, ఇది క్లియర్ ఉంటే ఒకసారి ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి అండి ఇవాళ. ఎందుకంటే రేపు మనం చెప్పుకునే కండిషనల్ స్టేట్మెంట్ ప్యూర్లీ ఈ ఆపరేటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో నేను యాక్చువల్గా ఇవాళ చెప్తా ఉన్నా కదా, కానీ నేను రేపు చెప్తా ఇది. ఈరోజు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, లైక్ ఈ ఎక్స్ప్రెషన్స్ దేం చేస్తామని. ఎందుకంటే మనకి నెక్స్ట్ మనం డిసైడ్ చేసుకునే కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఈ కంప్లీట్గా ఈ ఆపరేటర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఈ ఇంపార్టెంట్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా రేపు నుంచి ఇవి చెప్పుకుందాం. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాయి కుమార్ కాల్ చేసి అడుగుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? లేదండి. ఓకే అండి, అయితే ఓకే ఇక్కడికి ఆపేస్తానండి. ఏమైనా ఉంటే నాకు పింగ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.